ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేసి చూపిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మెట్రో, ఫార్మాసిటీ రద్దు చేయబోమన్న ఆయన వివిధ ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి మెట్రో లైను ఏర్పాటు చేస్తామన్నారు. కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులుంటాయని, త్వరలోనే జర్నలిస్టుల సమస్యలు తీరుస్తామని మీడియా చిట్చాట్లో చెప్పారు. ఇంతకీ సీఎం ఇచ్చిన హామీలేంటి, ప్రభుత్వం చేపట్టబోయే నిర్మాణాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. మెట్రో, ఫార్మాసిటీ రద్దు చేయం. వివిధ ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి మెట్రో లైన్. కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు. జర్నలిస్టుల సమస్యలు తీరుస్తాం. మెట్రో, ఫార్మాసిటీని రద్దు చేయట్లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ప్రజా ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్లైన్ చేస్తున్నామన్నారు. మీడియాతో చిట్చాట్ చేసిన ఆయన కొన్ని విషయాలు పంచుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే మెట్రో దూరం తగ్గిస్తామని స్పష్టం చేశారు. బీహెచ్ఎల్ నుంచి విమానాశ్రయానికి 32 కిలోమీటర్ల దూరం ఉంటుందన్న సీఎం ఎంజీబీఎస్ నుంచి పాత బస్తీ మీదుగా విమానాశ్రయానికి మెట్రో మార్గం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. నాగోల్ నుంచి ఎల్బీ నగర్, చాంద్రాయణగుట్ట వద్ద విమానాశ్రయానికి వెళ్లే మెట్రో లైన్కి లింకు చేయనున్నట్టు తెలిపారు. అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రాపురం, మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామన్నారు సీఎం. తాము కొత్తగా ప్రతిపాదించబోతున్న మెట్రో కారిడార్లు గత ప్రభుత్వం ప్రతిపాదించిన ఖర్చుతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే పూర్తవుతాయని వివరించారు. ఫార్మాసిటీ, రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య జీరో కాలుష్యంతో ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని, ప్రత్యేక క్లస్టర్ల వద్ద పరిశ్రమ ఇళ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. క్లస్టర్ల వద్ద పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు హైదరాబాద్ వరకు రాకుండానే అక్కడే అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు సీఎం రేవంత్. యువతకు అవసరమైన నైపుణ్యాలు పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని, అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన సంస్థలు, ప్రముఖ పారిశ్రామికవేత్తల ద్వారా శిక్షణ ఉంటుందని చెప్పారు. ఈ నైపుణ్యాలకు సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలన్నీ ఉంటాయని సీఎం చెప్పారు. ప్రస్తుతానికి అధికారాన్ని వికేంద్రీకరించామని, ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జీలుగా మంత్రులకు బాధ్యతలు అప్పగించినట్టు తెలిపారు. 100 పడకల ఆసుపత్రి ఉన్న చోట నర్సింగ్ కళాశాల ఉంటుందని, విదేశాలకు వెళ్లే యువతకి ఓరియంటేషన్ ఇప్పిస్తామని తెలిపారు. ఆయా దేశాలకు అవసరమైన మ్యాన్ పవర్ని ప్రభుత్వం ద్వారా అందిస్తామని, తద్వారా యువతకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వెల్లడించారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో యువత ఉందని, వారికి ఆసక్తి కలిగిన విభాగాల్లో శిక్షణ ఇప్పిస్తామన్నారు సీఎం రేవంత్. 3 కమిషనరేట్లకు కమిషనర్స్ని నియమించామని, వారికి అవసరమైన సిబ్బందిని వారే ఎంపిక చేసుకుంటారని చెప్పారు రేవంత్. శాఖలకు ప్రతిభ కలిగిన అధిపతుల్ని నియమించడం వరకు తానే చూస్తానని వెల్లడించారు. వాళ్ల పరిధిలో అవసరమైన అధికారుల్ని నియమించుకుని యంత్రాంగం సక్రమంగా పనిచేసేలా వారే చూసుకోవాలని సూచించారు. అధికారుల నియామకాల్లో సామాజిక న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. సంస్కరణలు తీసుకొచ్చి స్ట్రీమ్లైన్ చేసే పనిలో ఉన్నామన్న ఆయన తన వద్ద చెప్పేదొకటి, చేసేది మరొకటి ఉండదని పేర్కొన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ నియామకం తర్వాతే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని, జర్నలిస్టులకు సంబంధించిన అన్ని సమస్యల్ని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి నుంచి 100 రోజుల్లో పరిష్కరిస్తామని సీఎం రేవంత్ వెల్లడించారు. జనవరి 3వ తేదీన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఉంటుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు పదవులు కేటాయిస్తామన్నారు సీఎం రేవంత్. పార్టీ కోసం పనిచేసిన వారితో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని, తనకు దగ్గరగా ఉంటాడనో లేదా బంధువనో పదవులివ్వడం ఉండదని స్పష్టం చేశారు. ఏది చేసినా విస్తృత ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని పదవులు భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.